కృష్ణలంక శ్మశాన వాటిక రికార్డులను పరిశీలించారు పోలీసులు. అయితే కీలక వివరాలు వెల్లడించాడు శ్మశాన వాటిక డేటా ఆపరేటర్ రవి. మే 23, 24, 25 తేదీల్లో 4 అనాథ శవాలు వచ్చాయని చెప్పినట్లు తెలుస్తోంది ఆపరేటర్ రవి. మే 23న బస్టాండ్ దగ్గర నుంచి ఒక అనాథ శవం వచ్చిందని, మే 24న పోలీసుల నుంచి ఒక లేఖ వచ్చిందని, మే 25న దహనం జరిగిందని చెప్తున్నాడు రవి. మున్సిపల్ సిబ్బంది, శ్మశాన వాటిక సిబ్బంది కలిసి దహనం చేశారంటున్నాడు ఆపరేటర్. ఆపరేటర్ మనతో ఉన్నాడు సార్. ఏంటి, ఎందుకు వచ్చారు పోలీసులు, ఏమడిగారు మిమ్మల్ని? మే 24, 25 తారీఖుల్లో ఇక్కడ మనం దహనం చేసిన అనాథ బాడీలు ఏమేమి దహనం చేసాం అని చెప్పి రికార్డు అడిగారండి. అవి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 2 రోజులు 4 అనాథ మృతదేహాలు. బస్ స్టాండ్ దగ్గర నుంచి ఒకటి వచ్చింది పుస్తకం. నేను సార్ చూశారు, నేను అంతగా చూడలేదు. అంటే ఏ టైంకి అండి? 24వ తేదీ బస్ స్టాండ్ నుంచి వచ్చిన మృతదేహం టైం ఏ టైము? అంటే యాక్చువల్గా అది 23 సాయంత్రం వచ్చింది అనుకుంటా సార్. అది 24 నుంచి 25 దహనం చేసినట్టున్నారు. ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఇలాగ రోడ్డు మీద ఎవరన్నా రికగ్నైజ్ అయితే కనుక వాళ్ళు మన మున్సిపల్ ఆఫీస్కి సంబంధించి ఉంటారు, దాన్ని వెహికల్ డిపో అంటారండి. వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు బాడీ దగ్గరికి ఒక వ్యాను తీసే మనుషులను వాళ్ళందరినీ తీసుకొచ్చి పంపించి ఆ మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి దహనం చేపిస్తారు. పోలీసు వారు లెటర్ అవి ఇస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వ్యాన్లో ఇక్కడికి తీసుకొస్తారు. 4 సిబ్బంది కూడా ఉంటారు. అనాథ బాడీ వెనకాల వాళ్ళే కాలుస్తారు. ఆయన ఆడ మనిషి, మగ మనిషి, సుమారు ఎంత వయసు గల మనిషి, పలానా ఏరియా నుంచి 1 టౌన్ 2 టౌన్ ఉంటుంది కదా, ఆ ఏరియా రాసి ఎవరైతే డ్రైవర్ తీసుకొచ్చారో వాళ్ళు సంతకం చేస్తారు. సాయంత్రం 7:30 ఆ టైంలో అనుకుంటా తీసుకొచ్చినట్టున్నారు. 24 తారీఖు 25 తారీఖు చేసి ఉంటారు సార్ దహనం. మీ దగ్గర రికార్డ్ లేదా? మెయింటైన్ చేయలేదా దహనం చేశానండి. 23 తారీఖు పెట్టుకున్నారు. 24వ తారీఖు లెటర్ ఇచ్చారనమాట. దానికి 25వ తారీఖు దహనం చేసి మీకు ఇచ్చారు లెటర్ పోలీసు అంటే రాస్తారు కదా సార్ డ్రైవర్. అప్పుడు పోలీసు వారు మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ దహనం చేశారు. తెలుసా మీకు సాయికృష్ణ అనే ఒక అతను మిస్ అయ్యాడని, అతనికి సంబంధించిన మృతదేహం వివాదం నడుస్తుందని, లాకప్ డెత్ అని మీకు తెలుసా? టీవీలో చూశాను సార్. అతనేమన్నా ఉన్నాడా? మీరు తీసుకొచ్చిన డెడ్ బాడీలు మీకు ఐడెంటిఫై అయ్యాడు? అనాథ బాడీలని ప్యాక్ చేసి తీసుకొస్తారండి. వాళ్ళే కాలుస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, 4 ఉంటారు కదా, వాళ్ళు కాలుస్తారు. వాళ్ళకి తెలిసిద్దండి.